టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్ల కోసం ఎస్ఐ కాళ్లు పట్టుకున్న రైతు. స్వాతంత్ర వేడుకల్లో ఫోక్ సాంగ్స్ కు అధికారుల డాన్సులు. దేశభక్తిని అవమానించారంటూ విమర్శలు. ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ కాలువ వెంట ఎర్రబెల్లి దయాకర్రావు పాదయాత్ర. నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్. గుడి విస్తరణలో ఇల్లు కోల్పోయిన బాధితురాలు. ఫ్లాట్ హద్దులు చూపించాలని ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పద్మావతి. శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత. అచ్చెన్నాయుడు బొత్స మధ్య వాగ్వాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని ప్రార్థించారు. రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండాలని, ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయని సంపత్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం యస్యాత్ శాంతిం ప్రయచ్చమే యా ప్రణేయా బలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోదాస్తానో ముంచద్వగుహసః. ओम अर्य प्रतिष्ठिता अधर्म विजुम्ने लोकाय तथमन्न निहारिते अदब्धायोषे तदनो अभिषन्न विजुन्द्रणो त्रिग्रस्य पशून्मे गोपाय विपादो ये चतुष्पदः अष्टादशास्तय वक्त्रसभाम्मे गोपाय वेदसभ्याः सभासदः तारिन्द्रयावदः कुरु सर्वदेशकालेषु व्याजमराक्रमा ఈ వ్రాత ఆరాధ్య దేవుడు మనం ఏం పని చేసినా స్వామివారిని ఆశీస్సులు తీసుకొని మొక్కుకొని పనులు విజయవంతంగా జరిగే కొరకు వారం కానీ పంట కానీ ఉద్యోగం కానీ విదేశాలకు పోవడం కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని మొక్కుకొని పోతున్నారు. ఈరోజు ఎలినవా ప్రభావం వల్ల భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎలినవా ప్రభావం నుండి వర్షాలు పడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ స్వామివారి దీవెనలు ఆశీస్సులతో
మన భూపాలపల్లి నియోజకవర్గం జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాలు పడి వేసినటువంటి పంటలన్నీ కూడా పండే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు వర్షాలు పడి పంటలు పండి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేడు వర్ణయాగం పుడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారులతో వేద పండితులతో వర్ణయాగం ఈరోజు చేయడం జరిగింది. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ కూడా మంచిగా ఉండాలని విజయవంతంగా ప్రతి ఒక్క పంట చేతికొచ్చే విధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ పశువులకు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి జీవి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పంటలు సమృద్ధిగా పండి వానలు కురవాలని వర్ణయాగం చేయడం జరిగింది. ఆ వర్ణయాగంలో మనందరం కూడా మంచి జరగాలని ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ స్వామివారిని మొక్కుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వర్ణయాగంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మరి తీర్థప్రసాదంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వర్ణయాగం వేదంతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఆలంపూర్లో 32 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బి డెమ్యాన్ అధికారులను కోరారు. మండల స్థాయి ప్రజావాణిలో వినతి పత్రం అందజేసి భూమిలో ప్రధాన రహదారులు, ప్రభుత్వ భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ భూమిని సద్వినియోగం చేసుకుని ఆలంపూర్ను మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్, అబ్బాస్ నగర్ లోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శీలం రంగారెడ్డి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్బాస్ నగర్ లోని విశ్రాంతి ఉద్యోగుల కార్యాలయంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు బహుమతులను అందజేయడం, సన్మానం చేయడం వంటి కార్యక్రమాలన్నీ చేయడం సంతోషంగా ఉందని జిల్లా అధ్యక్షులు శీలం రంగారెడ్డి తెలిపారు. గుప్తంగా చేసినటువంటి చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. నేను ఈ డిస్టర్బెన్సెస్ మన వాళ్ళకు మరి అందరూ టిఫిన్ కింద వెళ్ళిపోయినట్టున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చింది ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని, దేశభక్తి కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చాం కానీ టిఫిన్ తినిపోవటానికి కాదు. ఇలా ఉంది కాబట్టే దేశం ఇంకా 80 ఏళ్ళైనా కూడా అభివృద్ధి దిశలోకి వెళ్ళటం లేదు. మనం 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తులము మనమే టిఫిన్ తిని వెళ్ళిపోతే కుర్చీలు ఖాళీగా కనప కుర్చీలు లేవే అని పొద్దున్న నుంచి బాధపడితే కుర్చీలు వచ్చినాక మనుషులు లేరు. ఇలాంటి స్థితి రాకూడదనే పెద్దలు మనకు ఒక దేశం పట్ల భక్తి, విశ్వాసము ఉండాలి. దాని పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ఈ మట్టిలో పుట్టాము, ఈ మట్టిలో పోతాము, ఈ మట్టిలో పెరిగినయే మనం తింటున్నాం. ఇలాంటి దేశభక్తి లేకపోతే వాళ్ళు దుర్మార్గులు అవుతారు. మన జిల్లా వరకే చెప్తాను నేను. స్వతంత్ర సమరంలో 1800 సంవత్సరములు ఆయనతో నేను చచ్చిపోవాలనుకుంటున్నాను స్వామి అని చెప్పేసి మహాత్ముడిని అడిగితే, అమ్మా నువ్వు చచ్చిపోవద్దు. బాలకృష్ణయ్య ఇక్కడ అసోసియేషన్ మెంబర్గా 2021లో జాయిన్ అయినాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాకు చేతనైనటువంటిది నేను నేర్చుకున్నటువంటి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్కు అందజేయ ఉద్దేశంతో ఇక్కడ సర్వీసెస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెన్షనర్స్ కావాల్సినటువంటి పే స్లిప్స్
డౌన్లోడ్ చేయడం కానీ, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే SRT రైజ్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ చేయడం కానీ, తర్వాత హెల్త్ కార్డ్స్ ఇవన్నీ కూడా అప్లై చేయడము, డౌన్లోడ్ చేయడము, ఏదైనా మార్పులు ఉంటే చేయడము, ఇటువంటి అనేక పెన్షన్ల సంబంధమైనటువంటి సర్వీస్ అన్నీ కూడా మేము చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్కు నా కృతజ్ఞతలు. తర్వాత ఈరోజు కార్యక్రమంలో రాత్రి బాగా అరేంజ్ చేసి పెట్టుకున్నాము. కొన్ని అనివార్య పరిస్థితుల్లో గౌరవ చరితమ్మ గారు నంద్యాలకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మార్నింగే వెళ్ళిపోయినారు. దానికోసం మా ముఖ్య అతిథిగా డిడి రామచంద్రరావు గారిని ఇన్వైట్ చేస్తే పాపం ఎన్ని పనులున్నా కానీ పక్కకు పెట్టేసి మా కార్యక్రమానికి అటెండ్ అయినారు. వారికి మరీ ధన్యవాదాలు. సరే, ఈరోజు కార్యక్రమం కూడా అద్భుతంగా జరిగింది. పిల్లల డ్యాన్సులు అయితేనేమి, మా వాళ్ళకు సన్మాన కార్యక్రమం అయితేనేమి, దీంట్లో కాలనీవాసులు అందరూ పార్టిసిపేట్ చేసినారు. అందరినీ ఇన్వైట్ చేసినాము, అందరూ హాజరైనారు. వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు రామచంద్రరావు, జిల్లా ఖజానా అధికారి, కర్నూలు జిల్లా. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దివస్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మా పెన్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫునగా ఇక్కడ మన డాక్టర్ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతుండగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. నేను ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పేది, పరిశ్రమలందరికీ మెరుగైన సేవలు అందిస్తూ కూర్చున్నాము. ఈ పరిశ్రమకి సేవలు అందించే విషయంలో డాక్టర్ రంగారెడ్డి గారు ఎంతో సహాయ సహకారం అందించారు. టెక్నికల్గా కానీ, సర్టిఫికేట్స్, లైఫ్ సర్టిఫికేట్స్ సంబంధించిన కానీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కానీ వాళ్ళ సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. అందరికీ మరొకసారి స్వాతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖమ్మం జిల్లా వైరాలో సాగునీటి కోసం రైతులు ఆందోళనకు దిగారు. వైరా రిజర్వేయర్లో 17 అడుగుల నీరు ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడం లేదంటూ ఐబీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. నిరసనకు అడ్డుకునేందుకు వచ్చిన ఎస్ఐను ఓ రైతు వేడుకుంటూ ఆయన కాళ్లపై పడి సాగునీరు విడుదల చేయించాలని కోరాడు. వెంటనే రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. దమ్ము చేసేది పోయింది. మీ దండం పెట్టి కాలు పట్టి సిద్దిపేట జిల్లా మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మద్దూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రాత్రి భోజనం చేసిన అనంతరం 18 మంది విద్యార్థులు వాంతులు, కడుపునొత్తితో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆహార నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఆధ్యాత్మికంగా పురుషులు సత్యం, ధర్మం, దైవం, దైవ వంచనతో పురుషులు జీవించాలని డాక్టర్ రెవరెండో సంతోష్ ప్రసన్నారావు కోరారు. కర్నూలు నగరంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ఒక్కరోజు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పురుషులు పాల్గొన్నారు.
ఫోటోనా సంఘపు వారు నా తండ్రి రాజేంద్ర బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఎవరికి దాసులుగా ఉండాలి. మనం ఉన్న ఈ సంఘంలో గురువులు బిషప్ వీళ్ళకు మనం దాసులుగా కదా. దాసుని యొక్క స్వభావం ఏంటంటే యజమాని ఏం చెప్పినా కానీ పట్టించకుండా ఎస్ బాస్. ఆ తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో మేము సెలవుస్తున్నాం. మీకు క్విజ్ ప్రోగ్రామ్ అలానే మిగతా కొంతమంది గురువులు నుండి నిర్వహిస్తారు. ప్రేమటువంటి ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభములు మన ప్రభుని యేసు క్రీస్తు నామమున తెలియజేస్తూ ఉంటున్నాను. కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి క్రైస్ట్ చర్చి దేవుని ఆలయములో ఈ దినం ఒక దినం యొక్క మెన్ ఫెలోషిప్ రిట్రీట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ను మేము జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజల కొరకును, దేశ ప్రధాని కొరకును, దేశ గవర్నర్ల కొరకును మరి క్రైస్తవ విజ్ఞాపన ప్రార్థనలో ప్రతి పరిశుద్ధ దినాన మేము గురువులుగా చేస్తూ ఉంటాం కనుక దేవుడు ఈ దేశాన్ని కాచి కాపాడుతూ ఉంటాడన్నటువంటి ఆలోచనతో క్రైస్తవ సంఘాలు గురువులు ముందుకు వెళ్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా క్రైస్తవ సహోదరులు మరి పురుషులందరూ కలిసి ఒక దినపు రిట్రీట్ ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబాలలో మన జీవితాలు ఎలాగుండాలి, మన కుటుంబాలు సమాజానికి ఎలాగా ఉపయోగపడాలి, అందరి మీద ప్రేమను దయను క్రీస్తు ఏ విధంగా చూపించాడో ఆ క్రీస్తు ప్రేమను దయను చూపిస్తూ దేశాన్ని రక్షించుకుంటూ దేశ ప్రజల గురించి ప్రార్థన చేసుకుంటూ దేశంలో ఉన్న నాయకుల గురించి ప్రార్థన చేస్తూ దేవుడు రానున్న దినాలలో దేశం మంచిగా ఉండాలని, మంచి పరిపాలన దేవుడు మనకు అందించాలని, మరి మత స్వాతంత్రం మరి ప్రతి ఒక్కరికి ఉండాలన్నటువంటి ఆలోచన తెలియజేస్తుంటూ ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరి బట్టి దేవునికి వందనాలు. మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ మండల నాయకులు పస్నూరి నవీన్ కుమార్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ఆడబిడ్డల వివాహానికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు ఆడబిడ్డలకు పెళ్ళైతే వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది జరుగుతున్న ఆలోచనతోటి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక ఆలోచనతోటి గొప్ప ఆలోచనతోటి పేదింటి బిడ్డకు పెళ్లికి ఒక కట్నంగా మేనమావగా ఆ రోజు ఆయన 2014లో స్టార్ట్ చేసి 50,000తో ప్రారంభం చేసి దాన్ని 1,00,000 దాకా తీసుకొని వచ్చి 2023 వచ్చేవరకే ప్రతి నిరుపేద ఆడబిడ్డకు 1,00,000 రూపాయలకు పెళ్ళైతే ఆడబిడ్డ భారం కావద్దు, నేను ఒక మేనమావ లెక్క ప్రభుత్వం తరఫున కూడా సహకారం చేస్తాను అలా గొప్ప మనసుతోటి ఆ రోజు 2014లో స్కీమ్ ప్రారంభిస్తే ఈ రోజు 2023 వరకు 13 లక్షల మందికి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు పేదింటి ఆడబిడ్డకు పెళ్లి చేసిన
ఘనత కేసీఆర్ గారికి. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఏ ఆడబిడ్డ పెళ్లికి ఏ ముఖ్యమంత్రి కూడా పెళ్లి కట్న కానుకలు ఇవ్వలేదు. ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఈ రోజు కేసీఆర్ గారు ఒకరు తన ఆడబిడ్డను నా బిడ్డగా భావించి మేనమామ కట్నంగా ఆ రోజు 1,00,000 రూపాయలు సాటింపు చేసి ఇస్తే వాళ్ళ కళ్యాణం చేస్తే భారంగా ఉండాలని ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి మోసపూరిత మార్గం మీరు 1,00,000 ఇస్తారా, నేను అదనంగా తులం బంగారం కల్పిస్తా అని చెప్పి మోసం చేసి తులం బంగారం సంగతి దేవుడరు అది అడుగుతారనే ఉద్దేశంతో ఈ రోజు 2026 వచ్చేసరికి కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కు ఇంకా పేరు వస్తుందన్న ఆలోచనతో కోర్టు ద్వారా 6 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి కోర్టులో కేసేస్తే ఇప్పటి వరకు దాని మీద వాదన వినిపించకుండా హైకోర్టు స్టే ఇచ్చి ఈ ఆడబిడ్డ పెళ్లిలకు అడ్డంకిగా మారి ఈ రోజు మొత్తం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మొత్తం ఆపే విధంగా ఈ రోజు హైకోర్టు స్టే ఇచ్చింది. అంటే నువ్వు ప్రైవేట్ భూములకు, ప్రైవేట్ వ్యక్తులకు, ప్రైవేట్ లాయర్లను పెట్టి నువ్వు హైకోర్టులను వాదిస్తా ఉన్నావు. అదే ఆడబిడ్డల గురించి, నిరుపేద కుటుంబాల గురించి, బిఎల్ఓల గురించి అని నువ్వు నిరుపేద ఫ్యామిలీలు ఉన్నాయని హైకోర్టులను వాదించే అధికారం నీ ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ పెట్టకుండా ఈ రోజు స్టే వచ్చే విధంగా అంటే నువ్వు కావాలనే నువ్వు పైసలు ఇవ్వలేక ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయలు మరి తులం బంగారం ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నువ్వు ఎవరికి కూడా ఈ పైసలు ఇవ్వద్దన్న ఆలోచనతో హైకోర్టు ద్వారా ఈ యొక్క చింబుక్కులు చేసుకుంటా ఆ హైకోర్టు ద్వారా స్టే వస్తే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపొచ్చు, తులం బంగారం ఆపొచ్చు అనే ఆలోచనతో ఈ రోజు పేద ప్రజల యొక్క ఆడబిడ్డల పెళ్లిలకు అడ్డంకిగా మారాలని నువ్వు కోర్టు ద్వారా నువ్వు ఈ రోజు ఈ రకంగా చేపిస్తా ఉన్నావు. ఇది సమంజసమైన విషయం కాదు. నీ తులం బంగారం ఏమైంది? తులం బంగారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ ఆడబిడ్డల కేసీఆర్ గారి పేరు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే వాళ్ళు ఇచ్చిన మొన్నటి దాకా ఇచ్చిన న్యూట్రిషన్ కిట్లు ఆడబిడ్డ ప్రస్తుతం అయితే 12,000 రూపాయలు న్యూట్రిషన్ కిట్ ఇస్తే అది లేకుండా చేసినావు. మరి ఈ రోజు రైతు బీమా మొన్న 14వ తారీఖు నాడు రిన్వల్ 5 లక్షల రూపాయలు ఒక రైతు చచ్చిపోతే ఆ రోజు నిరుపేద కుటుంబం, ఆ రైతు కుటుంబం ఆగమై రోడ్డు మీద పడొద్దని కేసీఆర్ గారు గొప్ప సంకల్పంతో రైతులకు రైతు బీమా చేస్తే ఈ రోజు మొన్నటికి 14వ తారీఖు వరకు రిన్యువల్ అయిపోయింది. దాన్ని రిన్యువల్ చేయలే. 14 నుంచి ఈ మధ్య కాలంలో చనిపోయిన రైతులకు బాధ్యులు ఎవరు? ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ రోజు వాళ్ళను రైతులకు గోస కుడతాను. రైతులకు కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, తిరిగి ఆ రైతు బీమా లేకుండా ఈ రోజు రైతు చచ్చిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి సాయం లేకుండా ఈ రోజు నువ్వు రైతు బీమా కూడా దాన్ని ఆగం చేస్తున్నావు. ఈ రోజు రిన్యువల్ చేయలేదంటే దాని ఉద్దేశం ఏందనేది ఒక్కసారి మీరందరూ కూడా తెలంగాణ రైతాంగం సమాజం మొత్తం ఆలోచన చేయాలి. ఈ రోజు కేసీఆర్ గారు, దయాకర్ రావు గారు పిలుపు మేరకు మేమందరం కూడా పాలకుర్తికి వచ్చేసరికి మొత్తం నీళ్లుండి రిజర్వాయర్లో గన్పూర్ రిజర్వాయర్ నీళ్లుండి ఇప్పటి వరకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. న్యూట్రిషన్ కిట్లు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మాత్రం ప్రత్యేకంగా ఒకటి తెలియజేస్తున్నాం. హైకోర్టు ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని కళ్యాణ లక్ష్మి ఇప్పించే విధంగా చేస్తారా? లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఇవాళ కేసీఆర్ గారు, దయాకర్ రావు పిలుపు మేరకు మేము ఇచ్చినాం. రేపు రాబోయే రోజులలో తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఆగినా మీరు కావాలని నిర్లక్ష్యం చేసి ఆడబిడ్డల పెళ్లిళ్ళు కావద్దని చూస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితమైన గుణపాఠం ఆడబిడ్డలు అందరూ చెప్తారు. అలా రైతాంగం మొత్తం చెప్పడానికి సిద్ధంగా ఉందని ఈ విధంగా తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి పరిణామాలు మళ్ళీ తిరిగి ఏమైనా పునరావైతే కేసీఆర్ గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం సంగెం మండలం నార్లవాయి, నల్లబెల్లి గ్రామాల్లో శ్రీ పోచమ్మ తల్లి, పోతరాజు స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. సాంప్రదాయాలను భావి భారత తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెల్ల ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి పరకాల పర్యటనపై వారు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి తమ ఘనంగా చెప్పుకుంటుందని ఆరోపించారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.